హీరో తేజస్ కంచర్ల నాతో ఉన్నారు. సో ఉరుకు పటేల తేజస్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఒక కొత్త పర్సన్ లాగా, అంటే అప్కమింగ్ వాళ్ళు ఎలా వచ్చి ఈ ఆడిషన్స్ అవి ఇస్తారో అలాగే తిరిగే వాళ్ళంట కదన్నా స్టూడియోల చుట్టూ. నేను ప్రకాశం చూసి హలో సార్ ఫ్యాన్ సార్ అని చెప్పి ఇది నా పోర్ట్ఫోలియో సార్ అని అన్నా. అనగానే ఆయన తీసి ఇక్కడ పక్కన దింగి వీడేమో ఫట్టర్ని పెట్టేసాడు, మనం చెప్పిన మాట వింటాడు వీడు అనేది వాడుకుండొచ్చేమో కదా. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకోవాలా లేకపోతే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అనుకోవాలా, దానికి ఏమనుకోవాలన్నా మేము? మొత్తం మీద ఈ ఉరుకు పటేల కాన్సెప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీర్లకైనా ఖర్చు ఎంతన్నా? లాస్ట్ అయ్యేటప్పుడు ఒక చిన్న కాంతి వస్తుంది కదా, సో మీరు అక్కడ పోస్టర్స్, ఈ టైటిల్, టీజరు మీరు అలాగే ఉన్నారు. అరే పూర్ణ ఏద్దామని చూస్తుంది, వేయడానికి ట్రై చేస్తుందా? అప్పుడే ఆడదాకా వచ్చిందా కదా. ఒరేయ్ నువ్వు అనుకునే యేషుడు వేరు, నేను అన్న యేషుడు వేర్రా. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో September 7th ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ టైటిల్తో మన ముందుకు రాబోతున్నాడు. మనందరికీ ఎంతో ఇష్టమైన సినిమా హుషారు. మరి హుషారు హీరో తేజస్ కంచర్ల నాతో ఉన్నారు. సో ఉరుకు పటేల టైటిల్ చాలా కొత్తగా ఉంది కదా, సినిమా ఇంకా కొత్తగా ఉంటుంది. మరి ఇంకా ఈ షూటింగ్లో జరిగిన విశేషాలతో పాటు మరి ఆయన లైఫ్లో జరుగుతున్న కొత్త విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో తేజస్ అన్న, చంద్ర ఎలా ఉన్నారు? సూపర్ బ్రో. మొత్తం అంతా రాక్ అంతా సోషల్ మీడియా అంతా అలా జరుగుతుంది. ఏదో మీ దయ, మా దయ ఉందన్న, మీ దయ. సో బేసిక్గా స్పెట్స్ పెట్టుకున్నారు కదా, సో చాలా మంది చూసిన వాళ్ళు ఏంటి అప్పుడే హీరోకి యాటిట్యూడ్ అనుకుంటారు, కానీ అది కాదు. ఆయనకి ఏదో చిన్న ఐ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం లైటింగ్ దాని వల్ల పెట్టుకోవాల్సి వచ్చింది, అంతేనా అన్న? అంతేగా. సో ఓకే తేజస్ అన్న, ఏంటి అంటే కొంచెం గ్యాప్ తీసుకున్నారు, వచ్చిందా ఇచ్చారా? రెండు కలిపి చెప్పు. మన చేతులు ఏం లేదు, బేసిక్గా అది జరిగింది అంతే, ఇంకేం చేయలేము. అంటే మన ప్రీవియస్ సినిమా చూస్తున్నప్పుడు ఎందుకు మనం మిస్టేక్స్ చేస్తున్నాము, తెలిసి మిస్టేక్స్ చేస్తున్నాం అంటే బండబూతు. సో ఆడియన్స్ ఎట్లున్నారు ఇప్పుడు, వద్దురా బాబు నువ్వు అదే రొటీన్ రొట్ట అవుతే వద్దు, కొత్తగా ఏదో తీసుకురా, చూస్తాం. 100% తెలుగు ఆడియన్స్ కానీ మనోళ్ళు 100% ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ దో డబ్బింగ్ అయినా ఏదైనా మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, కొత్తగా ఉంటే 100% ఎంకరేజ్ చేస్తారు. ఓకే, సో దానికోసమే చేశారు ఉరుకు పటేల. అండ్ ఫస్ట్ నుంచి కూడా మీ కెరీర్ హైలోనే ఉంది. అంటే ఫస్ట్ నాకు తెలిసి ఉలవచారు బిర్యానీతో మీరు ఎంట్రీ కదా. అసలు మామూలుగా అంటే కొంతమందిని మనం చూసినప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి ఒక్కలా కనిపిస్తాం. అందులో మీరు ఇండస్ట్రీలోనే, అంటే నాకు తెలిసి మీకు ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇండస్ట్రీలో మీ రిలేటివ్స్ ఎవరు లేరు. బట్ ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఇండస్ట్రీ పర్సన్ కానీ లేకపోతే బయట కానీ హీరోలా ఉన్నవరా అని ఎవరన్నారన్నా మిమ్మల్ని? ఎవరంటాడు, రిలేటివ్స్ అంటారు. తర్వాత కేఎస్ రామారావు గారు డాడీ క్లోజ్ కాబట్టి చూస్తూనే ఉన్నారు, గ్రోత్ చూశారు. కానీ ఇప్పుడు ఈయన హీరో చేస్తే అట్లేం లేదు. చూస్తున్నప్పుడు నేను డాన్స్లు వేసి ఏదో చేసి హడావిడి మనం చేస్తాం కదా జనరల్గా, అవన్నీ చేస్తే వాళ్ళు చూసి అరే వీడు హీరో లా ఉన్నాడు, వీడు హీరో మెటీరియల్ అనేసరి సీడ్ పడిపోయింది. ఇంకా సీడ్ పడిన తర్వాత ఉండదుగా, రెచ్చిపోవడమే అంతే. సో అన్న ఉలవచారు బిర్యానీ డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గారు. బట్ ఆ ఛాన్స్ అది అప్పుడు కూడా ఆడిషన్కి తిరిగి ఇవన్నీ చేస్తారని విన్నాం. అంటే ఎంత నాన్నగారు కొంచెం రిచ్ అయినా, ఎంత నాన్నగారికి పలుకుబడి ఉన్నా అదేమి వాడకుండా తేజస్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఒక కొత్త పర్సన్ లాగా, అంటే అప్కమింగ్ వాళ్ళు ఎలా వచ్చి ఈ ఆడిషన్స్ అవి ఇస్తారో అలాగే తిరిగే వాళ్ళంట కదన్నా స్టూడియోల చుట్టూ. అవును, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అసలు నాకు హైలైట్, నేను అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ అయిన తర్వాత నేను బాంబేకి వెళ్ళాను, వచ్చాను. తేజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. నేను వెళ్ళింది ఎందుకు, హీరో అవుదాం అని. ఆడిషన్ చేశారు తేజ గారు డైరెక్టర్ తేజ గారు ఆడిషన్ చేస్తారు, అయిపోయింది. సినిమా కన్నా నీకు నాకు డాష్ అని సినిమా, నీకు నాకు డాష్ సూపర్. ప్రిన్స్ నేను సెలెక్ట్ అయిపోయాం. ఆయన ఫస్ట్ టైం నేను సెలెక్ట్ చేస్తారు. ప్రొడక్షన్ నుంచి ప్రిన్స్ ఇద్దరు చూస్తే ఇద్దరు
రేపొద్దున షూటింగ్ బ్రో, కెన్ యూ బిలీవ్ 2 months జస్ట్ ఇట్లా ఇలా ఇలా ఉండి 2 months 3 months తేజ గారు అట్టనే అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత అన్నప్పుడు లాస్ట్ మినిట్లో నెక్స్ట్ డే షూటింగ్ మారేడుమిల్లికి వెళ్ళాలి మేము షూటింగ్కి. నైట్ వరకు తెలియదు ఎవరు హీరో. ఇద్దరికి కాస్ట్యూమ్లు కొన్నారు, ఇద్దరికి ఇది చేశారు, ఇది అందరికి చేశారు, ఇద్దరికి ట్రైనింగ్ అంతా అయిపోయింది సూపర్. అయిన తర్వాత లాస్ట్ అంటే బంపర్ లాస్ట్ మినిట్లో రేపు పొద్దున టికెట్ వేయాలి. అంటే నైట్ మిడ్ టికెట్ వేస్తే రేపు పొద్దున్న నేను మారేడుమిల్లికి వెళ్తే ఆడి హీరో అనేది డిసైడ్ అవుద్ది. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అయిపోయింది 11 అయింది, 12 అయింది, 12:30 అయింది నైట్. ఏంటో తెలియట్లేదు, ఏం తెలియట్లేదు అన్నప్పుడు ఇంకా లాస్ట్కి ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చి సార్ రూపాయలు పిలిచారు అని ఒక కాంట్రాక్ట్ పెట్టారు. తేజ గారు కాదు, తేజ గారు ఉన్నారు పక్క రూమ్, ఇది వేరే రూమ్. ఇది ప్రొడ్యూసర్ గారు పెట్టారు, ఒక కాంట్రాక్ట్ పెట్టారు. కాంట్రాక్ట్ పెట్టి ఇది 3 film కాంట్రాక్ట్, ఇంత ఇంత ఇంత, ఈ సినిమాకి ఇంత, ఈ సినిమాకి ఇంత, ఈ సినిమాకి ఇంత అని అన్నారు. నేను అన్నా మా డాడీని అడిగి నేను చెప్తాను అని బయటికి వెళ్ళి డాడీతో మాట్లాడి వచ్చే లోపు ప్రిన్స్ని పిలిచారు లోపలికి. ఇది కాంట్రాక్ట్, సేమ్ కాంట్రాక్ట్, సేమ్ ఆఫర్ యాజ్ ఇట్ ఈస్ అన్నప్పుడు మనోడు ఫట్ కొట్టేసాడు. సో నేను వచ్చే లోపు అయిపోయిందంటే అయిపోయింది అన్నారు. అయితే నాకు ఇంకెట్లుంటుంది, కళ్ళలో నీళ్ళు, ఇది ఇన్ని ఆశలు ఇన్ని అయిపోతుంది అంటే నడుచుకుంటా ఎగ్జిక్యూటివ్ వచ్చారు, ఆయనతో నడుచుకుంటా పర్లేదురా అది ఇది అని అన్నారు. తేజ గారు రమ్మంటున్నారు అన్నారు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది, విత్ ఇన్ 10 minutesలో పోయింది, అవకాశం పోయింది, ఇంత కష్టపడ్డాము అంతే పోయింది. లోపల రమ్మంటారంటే అరే యూ ఆర్ ఎ గ్రేట్ యాక్టర్, యు ఆర్ ఎ గుడ్ యాక్టర్, ఐ ప్రిఫర్డ్ యూ, బట్ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది, సో ఇది అని అన్నారు. సో ఐ సెడ్ ఓకే ఫైన్, నో ప్రాబ్లం, యూ హ్యావ్ టు బిలీవ్ ద ట్రూత్. సో అయిన తర్వాత ఈ సైడ్ అరే నా అసిస్టెంట్ చేస్తావా, అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తావా, ఓకే సార్ చేస్తాను. ఆయన షాకు, ఏంట్రా నేను హీరోగా వచ్చి నువ్వు నాకు ఇచ్చిందని పోయింది, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ ఎట్లా చేస్తావంటే నేను చేస్తాను సార్ అన్న. నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ నేను అందరూ వెళ్ళిపోయాం, నేను ఫ్రెండ్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో వీ వెంట్, వీ స్టేడ్ ఇన్ ద సేమ్, బోత్ ఆఫ్ us షేర్ ద సేమ్ రూమ్ ఇన్ వైజాగ్ అండ్ మారేడుమిల్లి. మొత్తం అంతా షూటింగ్ అరకు అటు సైడ్ మొత్తం. సో అది జర్నీ, అది మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ నేను మొత్తం సినిమా చేశాను, అంతా అయిపోయింది. అరే నీతో తర్వాతైనా సినిమా తీస్తారా అన్నారు. ఆ సినిమా పోవడం వల్ల పాపం నాకు కూడా ఆపర్చునిటీ రాలేదు. సార్ నిజంగా నేను షాక్ అయ్యా. అంటే మామూలుగా తేజస్ అన్న తెలుసు, సరదాగా ఉంటాడు, కానీ ఇంత జరిగిందని నాకు ఎప్పుడు తెలీదు. అంటే అన్న ఇప్పుడు మామూలుగా మీకు 3 offers ఇచ్చారు, ఇది దీనికింత అని చెప్పి. డాడీతో ఫోన్ మాట్లాడొచ్చే లోపు కూడా ఆ టైం ఇవ్వలేదు, మీ ఒపీనియన్ కూడా తీసుకోలేదు. అంటే ఎస్ ఆర్ నో. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు అన్నారు నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని, అది ఎస్ ఆర్ నో అని చెప్పేదాకా కూడా గ్యాప్ ఇవ్వలేదు అని అంటే మీరు క్వశ్చన్ చేయలేదా అక్కడ? లేదు, మన చేతిలో ఏముంటుంది బ్రో, లిటరల్ చెప్పాలంటే చేసే లోపు వాడు ఏదో ఇస్తాడులే, వీడికైతే బల్బు ఉంటుందేమో అని అనుకుండొచ్చు, లేకపోతే వీడి చేస్తాడంటే వీడు చెప్పిన మాట వినొచ్చు అని ఉంటుందేమో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అంటే వీడి వెళ్ళి మాట్లాడుతున్నాడు, టైం తీసుకుంటున్నాడంటే ఇప్పుడే ఎలా అంటున్నాడంటే చాలా టైం తీసుకుంటాడేమో, వీడేమో ఫట్టని పెట్టేసాడు, మనం చెప్పిన మాట వింటాడు వీడు అనేది వాడికి ఉండొచ్చేమో కదా, అందుకే జరిగింది అది. బట్ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా ఫ్రెండ్కేగా, వాడికి మంచిగా అయింది. సో వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో అది అసలు ఇబ్బందే కాదు, బట్ జర్నీ అది. సో ఐ లెర్న్డ్ అ లాట్, ఏం చేయకూడదు నేర్చుకున్నాను, ఏం చేయాలా ఎట్లా అని నేర్చుకున్నాను. సో అదంతా జర్నీ అయినప్పుడు కేఎస్ రామారావు గారు పిలిచి చెప్పారు, ఇట్లా నేను సినిమా అనుకుంటున్నాను అని ప్రకాష్ రాజ్ గారికి ఫోన్ చేసి హీ టోల్డ్ మీ సెడ్ గో మీట్ ప్రకాష్ రాజ్ అంట. గో మీట్ ప్రకాష్ రాజా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనంటే పోయి మాట్లాడతా అంటే నేను కూడా వస్తాను, తీసుకెళ్తాను, ఇక్కడ రా అని చెప్పి అడ్రస్ పంపించారు. నేను కింద వెయిట్ చేస్తున్నాను, తీసుకెళ్లారు పైకి. నా జీవితంలో పోర్ట్ఫోలియో నేను చేయలే, నాకు అవసరం లేదు, ఎందుకు ఏముంది యాక్టింగ్ చేస్తే తెలుస్తుంది కదా, ఫోటోలో ఏముంటుంది పక్క అనేది నా ఫీలింగ్. అది 100% నా ఫీలింగ్. ఫోటో లిటరల్లీ వేస్ట్ బ్రో, పోర్ట్ఫోలియో చేయడం అనేది బూతు. సరే ఆయన చేయించుకో, ఖర్చు పెట్టి చేయించుకున్నా అంటే
నేను ప్రకాశం చూసి హలో సార్ ఫ్యాన్ సార్ అని చెప్పి ఇది నా పోర్ట్ఫోలియో సార్ అని అన్నా. అనగానే ఆయన తీసి ఇక్కడ పక్కన దిగి సారీ పక్కన పడేస్తారు ఇది ఉంచండి, కట్ చేయకండి. ఇదే మా ట్రోలర్స్, ఇదే మా పక్కన పడేశారు. పక్కన పడితే నాకు ఫ్యూజ్ లోటు 50,000 రా అనేది పోయింది అన్నట్టు నా ఫీలింగ్. అన్నప్పుడు కూర్చో మాట్లాడాను. కూర్చున్నారు, మాట్లాడారు. అంటే ఓ 10 minutes మాట్లాడారు. 10 minutes మాట్లాడితే సార్ మీరు వెళ్ళిపోండి సార్ అని కేఎస్ రామారావు గారిని పంపించారు. వెళ్ళిపోయారు. నువ్వు నాతో చిల్లవరా టుడే యూ కమ్ రా సిట్. ఓకే రైట్ మనకేమంటది ఇదేంద్ర నాయన సిట్ అంటే స్టోరీ సిట్టింగ్ అన్న ఏదో ఫస్ట్ స్టార్ట్ నాకు టెన్షన్ కదా ఇంత సిట్టింగ్ ఏంద్ర అన్నట్టు అన్నప్పుడు చెప్పు బేస్ వైజ్ వేసుకొని ఆయన ఏమంటే ఊరి బాబు ఏంద్ర అంటే ఓకేరా యువర్ డన్ యువర్ ద హీరో అన్నారు. సార్ నేను ఆల్రెడీ ఇని నాకు తుప్పెట్టిపోయింది. అది ఎన్ని బొచ్చడు శేఖరంలా గారి దగ్గర ఇది అన్ని బొచ్చడి ఎన్ని తుప్పటిపోయింది. ఇది కూడా అన్నట్టు బయటికి పోతున్నా. తేసిట్రా అన్నాడు. వచ్చిన నీ నంబర్ ఏందన్నాడు. నంబర్ ఇచ్చిన. సరే నేను ఫోన్ చేస్తా. సరే ఓకే కానీ నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ లేదేంట్రా కానీ అంటే సార్ ఇది నేను చాలాసార్లు విన్నా సార్ ఇది ఏం చెప్పాలి సార్ నాకు ఎక్స్ప్రెషన్ వస్తలేదు నేను ఏం చెప్పాలి అన్నప్పుడు సరే నేను ఇంటికి పోవాను. బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి అంటే హలో ప్రకాష్ అన్నప్పుడు యా సార్ 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 అన్నప్పుడు హీ సెడ్ దట్ ఇప్పుడైనా నమ్ముతావారా నువ్వు హీరోరా అని అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. ఐ సెడ్ సార్ ఓకే సార్ అంటున్నా ఎక్స్ప్రెషన్ లేదు ఏమొస్తలేదు. ఇంటికి వెళ్ళి మమ్మీకి చెప్పిన మమ్మీ ఇట్లా సెలెక్ట్ అయినా మరి అది ఏందో నాకు తెలియదు, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు, సేమ్ యాజ్ ఇట్ ఈజే మన సేమ్ 3 year జర్నీ అదే అట్టనే ఉంది కదా అట్టనే ఉంటుంది చూద్దాం ఇది కూడా అట్టనే ఉంటుంది. సో వస్తే ఆయన మళ్ళీ చేసి రెడీయా ఇంటికి వచ్చాను. సార్ ఇప్పుడు 6 అయింది 6కే వెళ్ళా. మార్నింగ్ 6 అనా ఈవినింగ్ 6కి వెళ్ళిపోయా నేను. ఈవినింగ్ 6కి ఇంటికి వెళ్ళిపోయా. నైట్ 9కి రమ్మన్నాడు. ఓహో ఓకే అని చెప్పి ఇంటికి వెళ్ళా. దారా మళ్ళీ సిట్టింగ్ అప్పుడు అది ఆ జర్నీ అట్లా స్టార్ట్ అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉరుకు పటేలాతో మా ముందుకు 7th రాబోతున్నారు అనమాట. అన్న ఇప్పుడు మామూలుగా నీతో మాట్లాడుతున్నా అంటే ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ మీతో కొన్ని రోజుల నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాం కాబట్టి సో ఏదైనా కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ అంటే కొంతమంది ఏంటంటే ఆఫ్ కెమెరా ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఆన్ కెమెరాకి వచ్చేసరికి కొన్ని చెప్పచ్చు చెప్పకూడదు అనేది ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు ఎటువంటి మనసులో పెట్టుకోకుండా మీరు చెప్పిన విధానం సో చాలా గట్స్ ఉండాలి. అండ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకోవాలా లేకపోతే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అనుకోవాలా, దానికి ఏమనుకోవాలన్నా మేము లేదు బ్రో. నేను అంటే స్ట్రైట్ ఫార్వర్డే బేసిక్లీ. అండ్ ఏంటంటే ఫిల్టర్ లేకుండా మాట్లాడితే ఇంకా బెటర్. ఎందుకంటే ఏదో జనాల్ని ఏదో చెప్పాడు ఆడేదో ఇంటర్ప్రిట్ చేసి చెప్పడం ఎందుకు, అది ఉన్నది నేను చెప్పేసా కదా ఆల్రెడీ. ఇంకెందుకు పక్క నువ్వు పెద్ద పీకేదే ఉంది నన్ను, సింపుల్ కదా. ఏదో నువ్వు నేను అడిగావు నేను చెప్పాను. మరీ అంత కాంట్రవర్షియల్ అయితే నేనే అంటాను నాకు ఆన్సర్ చేయడానికి వద్దు అని నేను చెప్తాను సింపుల్. కానీ ఏది ఉన్నది నేను చెప్తా, నిజమైతే చెప్తా దాంట్లో. అంటే బికాస్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అక్కడ ప్రెసెంట్ అక్కడ ఉన్నా కాబట్టి నేను చెప్తా. సూపర్. లేదు కాబట్టి నేను లేను వాడేదో జరిగితే నేనేటో చెప్తా నేను ఏం జరిగిందో. సో మొత్తం మీద అండ్ ఉరుకు పటేలా ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా టైటిలే చాలా కొత్తగా ఉందన్న. అది మీరిచ్చిన సలహానే ఉరుకు పటేలా. సో ఏంటంటే తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ చేశారు కాబట్టి కొంచెం ఆ రైటింగ్ ఆ డైరెక్షన్ వీటిలో కూడా కొంచెం ఏదో మీకు అనుభవం ఉంది కాబట్టి ఆ కథ విన్న తర్వాత ఈ టైటిల్ అయితే బాగుంటుందని అన్న సలహా ఇచ్చారా? సో ఏంటి ఎలా వచ్చింది మీకు అది? అసలు ఆయనకి దీనికి సంబంధమే లేదు. ఆయన ఎప్పుడో జమానా అయింది, నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసి అయిపోయింది. ఐ గ్రూ మోర్. ఐ హోప్ హీ ఆల్సో గ్రోస్ మోర్ అండ్ మేక్స్ బెటర్ ఫిల్మ్స్. బట్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ దట్ వివేక్ చాలా మంచిగా తీసుకొచ్చి తర్వాత మేము ఇదేదో భలే ఉంది అంటే మనకు ఒక డ్రై పీరియడ్ ఉంటుంది కదా, యాక్టర్గా డ్రై పీరియడ్ ఉంటుంది. అందరికి హిట్లు పడవు, హిట్ పడితే ఫ్లాపులు పడతాయి. కానీ చేసిందే ఒకటి రెండు ఇక దాంట్లోనే వీకిందంటే ఇంకేం చేస్తాము అన్నప్పుడు మంచిది రావాలని కోరుకుంటాం కదా. నేను కూడా సినిమాలు ఎవరిని కదా,
నేను జనాలు ఏం కోరుకుంటారని నేను ఆలోచించినప్పుడు వై నాట్ గివ్ దెమ్ సంథింగ్ వాట్ దే వాంట్ అట్లా అని చెప్పి టెంప్లెట్ ఫార్మాట్ అట్లేం లేవు, కొత్తగా ఏదైనా చేద్దాం అని చెప్పి లక్కీగా వివేక్ కథ చెప్పడము, తర్వాత మేము కూర్చొని రాసుకోవడము, తర్వాత ఆ జర్నీ అట్లా వచ్చి రావడం అది. ఓకే. సో అన్న మీరు స్ట్రైట్గా చెప్తారు కాబట్టి నేను ఒక స్ట్రైట్గా అడుగుతాను. షూర్. సో డైరెక్టర్ కూడా చాలా ఫన్నీగా చెప్తూ ఉంటారు. సో తేజస్తో మామూలుగా ఉండదు, వెళ్ళాము అని అంటే స్టోరీ అవి ఇవి సిట్టింగ్ అవి అని మొత్తం మీద ఈ ఉరుకు పట్టేలా కాన్సెప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీర్లకైనా ఖర్చు ఎంత అన్న? తెలియదు బ్రో, నిజంగా చెప్తారు, ప్రామిస్ తెలియదు. ఎందుకంటే ఆయన పర్సనల్ ఖర్చు కదా. ఇప్పుడు డాడీ ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి ఆ ఖర్చు వేరు. దట్ కెన్ నాట్ ఈవెన్ కమ్ బై మిస్టేక్ ఇన్ దట్ పిక్చర్. లేకపోతే నేను వేసుకుంటాడు, పండబెట్టేస్తాడు, అసలు సమస్య లేదు. ఇది నా పర్సనల్ ఖర్చు విచ్ ఐ ఎర్న్డ్ ఫ్రమ్ బిఫోర్ ఆర్ వాట్ ఎవర్, ఇట్ వాజ్ మై పర్సనల్ థింగ్. అసలు తెలియదు బ్రో, తెలియదు. పోతూనే ఉంది 2 years. ఓకే, అట్లా పోయింది. ఓకే. సో బేసిక్గా ఏ డిసిషన్ అయినా మన చేతుల్లోనే ఉంటుంది, మనమే తీసుకోవాలి, గుడ్ ఆర్ బ్యాడ్ అది మనమే ఫేస్ చేయాలి. సో ఇందాక మీరు చెప్పిన స్టోరీ ప్రకారం అండ్ మీ మాటల్లో అండ్ బయట కానీ ఇక్కడ కానీ ప్రతి చోట ఎక్కువ మా నాన్న తిడతాడు, మా నాన్న వేసుకుంటాడు ఈ ఎక్కువగా. అండ్ ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఒకసారి మా డాడీని అడిగి చెప్తా. సో దానివల్ల ఎంత ప్రాఫిట్ ఎంత పాజిటివ్ ఉంటుందో ఒక్కోసారి ఎక్కడో ఈ గ్యాప్లో అంటే నాన్న అడిగి చెప్తా అని ఫోన్ మాట్లాడి వచ్చేలోపు కూడా కొన్ని అద్భుతాలు జరిగిపోవచ్చు, లేకపోతే సన్నివేశ అవి కూడా. సో అది ఎప్పుడు అనిపించలేదా నా ఓన్ డిసిషన్ నేను తీసుకోవాలి? ఇక లేదు, జరిగినాయి. ద ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్ అదే. ద ప్రాబ్లమ్ ఇస్ నేను తీసుకునే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ వెన్ ఐ టేక్ అ డెసిషన్. స్టార్టింగ్ కెరియర్లో ఇప్పుడు ఏంది, ఎవడన్నా సపోజ్ నేను కొత్త కెరియర్, నేను బచ్చాగా అన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ హీరోకి వెళ్తానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేయమన్నారు, పని చేయన్నారు. సో నేను అసలు ఆ డాడీ మీద అడగలే, నేను అది నేనే తీసుకుంటే వచ్చాను. వాళ్ళు అడిగారు, నువ్వు లేవు అన్నారు, నేను చెప్పాను నేను వస్తాను సార్ రేపొద్దున అన్నాను. వాళ్ళందరూ షాక్. అంటే ఏంటి అంటే మా ఇంటికి వెళ్తే పిచ్చిగా ఉందని నువ్వు హీరో అనుకున్నావు, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటంటే నేను నేర్చుకుందాం అనుకుంటాను అన్నదానికి హీ దట్, హీ గేవ్ దట్ థింగ్ స్పేస్. అట్లా ఉన్నాయి, ఒకటి రెండు అట్లా కొడతాయి. అంటే మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నానన్నా. ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తామనగానే డాడీని అడగకుండా డన్ అన్నారు. అవును. సో ఇదే ఇంతకు ముందు జరిగిన స్టోరీలో సో 3 ప్రాజెక్టులు ఉన్నాయి, సైన్ పెడతావా అన్నప్పుడు డాడీని అడిగి చెప్తా అప్పుడు ఆ డిసిషన్ తీసుకోవచ్చు కదా, ఎవరిని అడగకుండా టక్కనంటే ఇంకా మన సినిమాలు పడేయేమో కెరీర్ కి ముందు. బెబ్బే అది ఇప్పటివరకు సినిమానే కాలే, ఒక సినిమానే చేసారు వాళ్ళు, తర్వాత 2 సినిమాలు ఏం లేవు. ఓకే, మన ఆ మాత్రం సెన్స్ లేకుండా చేస్తాను నేను. ఓకే అమ్మా, పర్లేదు అయితే ఉంది. తేజస్ అన్న దగ్గర బిజినెస్ మైండ్ కూడా అవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి. ఓకే. అండ్ ఉరుకు పట్టేలా విషయానికి వస్తే ట్రైలర్ సో చాలా ఒక మొత్తం అంతా తెలంగాణ అలా నడుస్తూ ఉన్నట్టుంది. అండ్ ఎండింగ్లో చిన్న ట్విస్ట్, ఏదో జరగబోతుంది మాకు అని. ఏంటిది, ఒక లవ్ స్టోరీనా లేదా ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి ఒక చుట్టుపక్కల జరిగే ఒక అబ్బాయి స్టోరీనా, లేకపోతే ఒక మాస్ మసాలానా, లేకపోతే ఊర్లో జరిగే థ్రిల్లరా, లేకపోతే హర్రరా? చాలా ఇవి ఉన్నాయి. హైలైట్ తెలుసా, జానర్లు అన్ని చెప్పేసిన నువ్వు. మరి అలాగే ఉంది, ఉరుకు పట్టేలా ట్రైలర్ చూస్తే అలాగే ఉంది, అందుకే జానర్స్ అన్ని చెప్పాలనిపిస్తుంది. ఇట్స్ సింపుల్ థింగ్, ఇట్స్ అన్ ఎంటర్టైనర్ కామెడీ, ఫన్ ఎంటర్టైనర్ విత్ అ థ్రిల్లర్ కామెడీ. ఓకే, ద సెకండ్ హాఫ్ ఇస్ గోయింగ్ టు బి థ్రిల్లర్ కామెడీ. సో ఇట్స్ అన్ ఎంటర్టైనర్ ఓవరాల్. దానికి సపరేట్ జానర్ అంటూ ఏం లేదు. ఇప్పుడు హారర్ అంత సీన్ లేదు. మీరు నో బ్రెయినర్, కమ్ 2 hours, ఎంజాయ్, కమ్ చిల్, వాచ్ ద ఫిల్మ్, ఎంజాయ్ అండ్ గో ఆఫ్, ఎంజాయ్ బిందాస్, నో ఇష్యూస్. ఓకే. అంటే తేజస్ అంటే మీ లుక్ మారింది, మీ యాటిట్యూడ్ మారింది. సో మీ దాన్ని ఏమంటారు, మేకవర్ అంటారా? కొత్తగా మేకవర్, కొత్తగా కనిపిస్తున్నారు. ఏదో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఒక చిన్న కాంతి వస్తుంది కదా. సో మీరు అక్కడ పోస్టర్స్, ఈ టైటిల్, టీజరు, మీరు అలాగే ఉన్నారు, పెద్దగా పేలబోతుందని ఏదో. బట్ ప్రతి మనిషికి ఏదో ఒక సిచ్యువేషన్లో తనకు తాను రియలైజ్ అవుతాడు,
ఏం మనం ఇది కాదు ఇంకేదో ఉంది, మనం ఇంకేదో చెయ్యాలి అని చెప్పేసి ఒక చిన్న చేంజ్ ఓవర్ కోరుకుంటాడు. అలా మీ లైఫ్లో జరిగిన ఏ సిచ్యువేషన్ మీలో చేంజ్ ఓవర్ని తీసుకొచ్చిందంటే ఏం చెప్తారు? ఫ్లాపే అండి, ఫ్లాపే నా జీవితంలో చేంజ్ తీసుకొచ్చింది. బేసిక్గా సింపుల్, ఇప్పుడు అందరికీ ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ 1 హిట్ ఆర్ సంథింగ్ నో. సో అదే మనం అనుకుంటాం ఏముందిరా పెడతా, లైక్ నేను సినిమా ప్రేమించినండి. నువ్వు నాకు డబ్బులు ఇచ్చి ఇది అంటే కుదరదు, ఏదో పెద్ద ప్యాకేజ్ లాగా ఇచ్చేసి అది ఇది అంటే కుదరదు. ఫస్ట్ సినిమా బాగుంది, కథ బాగుంది, అది మాట్లాడు. ముందే డబ్బులు చేసేద్దాం, 3 నెలలు అయిపోదు సార్ ఏదంటే ఒరే ఎవడరా అడిగింది, 3 నెలలు వద్దా, 4 నెలలు వద్దా, 6 నెలలు వద్దని ఎవడు తెలుసు? 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, సంవత్సరంన్నర అయింది, 5 సంవత్సరాలు అయింది మరి నేను సినిమా చేసి. మరి అప్పుడు మాట్లాడరు, మీరు వచ్చి 3 నెలలు సినిమా చేద్దాం సార్ అంటే అది కాదు. సినిమా రెస్పెక్ట్ ఉంది. సో ఎప్పుడూ రెస్పెక్ట్ ఉండాలి సినిమాకి. పర్లేదు లేట్ అవుద్ది, మన చేతిలో ఉందా ఇంత పక్క మన చేతిలో లేనప్పుడు మరి ఏం చేస్తాం? మంచి కథను ఎంచుకొని జనాలకి మంచి మంచి కాంటెంట్ ఇవ్వాలని కోరుకుంటాను. ఓకే, అంటే మామూలుగా ఇండస్ట్రీ అంటే హిట్స్ ఫ్లాప్స్ సో ఉంటాయి. సో హిట్స్ ఇచ్చిన వాళ్ళని ఒక డిఫరెంట్గా చూస్తారు, ఫ్లాపుల్లో ఉన్న వాళ్ళని డిఫరెంట్గా చూస్తారు. సో అలా మీరు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మీకు ఎదురైన కొన్ని సిచ్యువేషన్స్ మీకు కొంచెం సర్ప్రైజింగ్గాను షాక్గాను ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఫేస్ చేసి కొంచెం ఏమన్నా బాధపడ్డారా? ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇదివరకు మనతో ఇలా లేరు కదా, ఇప్పుడు ఏంటి మనం 1-2 ఫ్లాప్స్ ఇచ్చేసరికి ఏంటి ఇలా కూడా ఉంటారా ఓకే అని ఎప్పుడైనా? నా హైలైట్ చెప్తున్నారు దీంట్లో, నా ఫ్రెండ్సే నా డిజాస్టర్లు. అవునా? ఎందుకంటే వాళ్ళు క్లియర్ చెప్తారు, అరే పీకిందిరా బాగా అని చెప్పేస్తే అక్కడ సగం తీరిపోయింది, 90% తీరిపోయింది. అమ్మయ్యా ఆ బర్డెన్ లేదురా బాబు. ఓకే, ఇంట్లో తెలుసు, ఫ్రెండ్స్ తెలుసు, ఇంకేదో ఏం అవసరం ఉంది పక్క. జనాలు ఎలాగో చెప్పేశారు కదా, పీకిందంటే పీకింది, వచ్చిందంటే వచ్చింది, అంతే. సో ఐఎమ్ హ్యాపీ దట్ వే. మై ఫ్రెండ్స్ హూ ఎవర్ దేర్ ఆర్ ద మోస్ట్ సపోర్టివ్. వాళ్ళే క్రిటిక్స్, వాళ్ళే అన్నీ, వాళ్ళే సపోర్టివ్, వాళ్ళే అన్నీ వాళ్ళే. ఫ్యామిలీ చాలు, ఇంకేముంది. అండ్ అల్టిమేట్లీ ఆడియన్స్ ఓన్లీ విల్ టెల్ నో గుడ్డా బ్యాడా ఏంది అని వాళ్ళే చెప్తారు కదా. సో నో ఇష్యూస్. ఈ డిఫరెంట్ యాటిట్యూడ్కి చేంజ్ ఏంటన్నా అంటే సో ఇలా ఉంటే ఏది లేకుండా మనసులో ఉన్నది అలా మాట్లాడితే సో కొంచెం ఒక డిఫరెంట్ ఫాలోయింగ్ వస్తుందనా, లేకపోతే ఒక మాస్ పీపుల్స్ మనకంటూ గ్యాదర్ అవుతారు, లేకపోతే తేజస్ అన్న మనం ఎలా మాట్లాడతాం అలా మాట్లాడతాడు, ఇదేమన్నా ఒక స్ట్రాటజీనా మీరు మాట్లాడే విధానం కానీ మీ యాటిట్యూడ్ చేంజ్ కానీ ఇవన్నీ? ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే నాకు కొంతమంది హీరోలు గుర్తొస్తున్నారు, వాళ్ళు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యే విధానం చాలా క్లోజ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అలా, ఇప్పుడు మామూలుగా కొంతమంది హీరోలు అయితే లోపల కొంచెం ఉన్న పైకి చాలా డిగ్నిటీగా అవునండి అది నన్ను, కానీ మీరు బొక్క ఏముంటది ఏముండదు ఇలా మాట్లాడుతున్నారు. సో ఏంటిది ఏమన్నా డిఫరెంట్ మీరు చేంజ్ చేసుకున్నారా లేకపోతే? నేను ఎప్పుడు ముందు నుంచి అంతే ఉండేవాడిని. కాకపోతే ఏంటంటే ఇనిషియలీ మనం వచ్చినప్పుడు మనకు ఒకటి ఉంటుందిగా, ఓ టెంప్లెట్ జనరల్గా ముందు ఫస్ట్ నుంచి వస్తే ఉంటే మనం అప్పటి నుంచి పెరిగా. నేనంటే ఇట్లా ఎందుకు మాట్లాడతారో నేనే అనుకునేవాడిని. సేమ్ ఇట్లా కూర్చుని నువ్వు ఆర్డర్ చెప్తే నేను యాక్చువల్లీ వెరీ నైస్, ఇట్స్ సూపర్, ఇట్స్ వెరీ సిన్సియర్, డెడికేటెడ్ అని మాట్లాడతారు. ఇప్పుడు అది కాదు, ఇట్స్ బీ యువర్ సెల్ఫ్ ఉంటే అది జనాలు తెలుసుకుంటుంది కదా. అండ్ ఐఎమ్ దట్ పర్సన్. సో నాకు అవసరం లేదు భయ్య, నీ వ్యాలిడేషన్ అవసరం లేదు నాకు. సో మనం ఎలా ఉన్నామో మనం మాట్లాడుకుంటే హాయిగా పద్ధతిగా నీట్గా సాగిపోద్ది. ఇది ప్రమోషన్ కాదు, ఇది ఏది ఒక అజెండా కాదు, అంతే సరదాగా మనం మాట్లాడుకున్నాం. సూపర్ ఏంటి అనేది. ఓకే, అంటే బేసిక్గా తేజస్ అన్న నవరసాలు పండిస్తాడు. రే నువ్వు ఏ రసాలు మాట్లాడుతున్నావు? నవరసాలు అంటేనే నవరసాలు పండిస్తాడు, బట్ శృంగార రసం అనేది ఇంకొంచెం ఎక్కువగా కనపడతా ఉంటుంది. అంటే తేజస్ అన్న శృంగార రసం చేసాడంటే చాలా న్యాచురల్ గా ఉంటది. అది మేము ఎప్పుడు RDX అన్నా నువ్వు అసలు actually to be frank it was shot very well. The way they projected it was bad, so I can't help it. అది నా చేతిలో పని కాదురా, మా చేతిలో పని. ఎడిటర్ గాడు మొత్తం గబ్బులేపి. అంటే మామూలుగా కొంచెం నేను సిగ్గుపడతామన్నా మరి. నేనా? నాగే సిగ్గు బాగా. సిగ్గు అంటే ఇప్పుడు మామూలుగా
కొంచెం మోతాదుకి మించి ఎక్కువ అవుతుంటే మనమే సార్ ఇంత అవసరం లేదు కదా సార్ వీళ్ళు చెప్తూ ఉంటుండే. చెప్పాను నేను 2-3 సార్లు చెప్పా, కానీ నన్ను ఇట్ వాస్ ప్యూర్ ప్రెషర్ అంతే, ఏం చేయలేము. అక్కడ వరకు వెళ్ళి అది చేసి ఇంత టార్చర్ చేశారంటే ఏం చేయలేని పరిస్థితి. ఇంకా అట్లాంటి ఎందుకు రా అంటే అప్పుడు అర్థమైంది, డోంట్ బడ్జ్. అంటే నువ్వు ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఈ దానికి ఎప్పుడు పడద్దు. నీ కథ నచ్చితే చేయరా బాబు, అది హిట్ ఆఫ్ ఫ్లాప్ మనకు సంబంధం లేదు. నీ పన్ను చేసావు, సిన్సియర్గా చేసావు, ఓకే. అక్కడ కూడా సిన్సియర్గానే చేసా, కాకపోతే చాలా సిన్సియర్గా చేసా, అది వేరే విషయం. కానీ అది ఎవడో చెప్పడం ఆబ్లిగేషన్ మీద చేయకూడదు. ప్రతి దాని మనకి ఏదో లెసన్ ఉంటుంది. సో మీరు ప్రతిదీ నేర్చుకున్నారనమాట. చాలా అయిపోయిందిగా, గట్టిగా నేర్చుకున్నాం. గట్టిగా నేర్చుకున్నాం. సో చాలా గ్యాప్ తర్వాత మరి ఉరుకు పటేలతో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఏం చెప్పలేదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ ఒక మంచి ఒక వినాయక చవితి రోజున వినాయకుడు ఆశీస్సులతో ఒక సూపర్ ఎంటర్టైనర్, ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్. ఏదో పెద్ద మీరు నో బ్రెయినర్, యూ జస్ట్ కమ్. ఒక 2 గంటలు హాయిగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతోటి పూజ అయిన తర్వాత ఎక్కడ పోదాం ఏం చేద్దాం అనే దానికి వచ్చి, రే ఏందిరా ఉరుకు పట్టేలానా, ఇది వింతగా ఉందే ఏంది అంటే, రారా బాబు కావాలంటే ట్రైలర్ చూడు, నచ్చింది రా థియేటర్కి, నీకు 150 రూపాయలకి నీకు బంపర్, 2 గంటలు బంపర్. అది సూపర్ బంపర్. సో ఇన్స్పిరేషన్ ఎవరన్నా మీకు మామూలుగా అసలు దేనికండి? యాక్టింగ్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ అంటే నేను సినిమా లవర్ కాబట్టి నేను సినిమానే, కానీ ఇన్స్పిరేషన్ ఎవరు? సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సినిమా ఏంటి ఎలా అయిపోయింది అని అంటే, సో మీరు ఇప్పటివరకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కదా, సో ఏం చెప్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటీటీ ఇదే అంటున్నారా? ఓటీటీ అని అసలు మామూలుగా సినిమా అంటే ఇప్పుడు ఇది మా చిన్నప్పుడు సినిమా అంటే, ఇప్పటికీ సినిమా రిలీజ్ అంటే పండగే. బట్ ఇంకా మా చిన్నప్పుడు అంటే ఒక సినిమా వస్తుందంటే అసలు మామూలు పండగ కాదు, 50 రోజులు 100 రోజులు. బట్ ఇప్పుడు ఏంటంటే కలెక్షన్స్, సో ఓకే ఒక 1 వీక్ ఆడిందా, లేకపోతే గురువారం రిలీజ్ అయ్యి సోమవారం దాకా మంచి ఇలా అయిపోయింది కదా. సో ఓకే, సో మీ ఒపీనియన్ ప్రకారం? నేను అంటే కాంటెంట్ ఈస్ కింగ్ ఆల్వేస్. సో నేను ఎప్పుడు నమ్మేది కాంటెంటే. కాకపోతే కొన్నిసార్లు మిస్ఫైర్ అవుద్ది, కొన్నిసార్లు ఫైర్ అవుద్ది, మిస్ఫైర్ అవుద్ది, దట్స్ ఓకే. కానీ నాకు తెలిసి జనాలు మారారు. జనాలు వరల్డ్ సినిమా హెస్ కమ్ టు యువర్ రిమోట్. ఐ కెన్ జస్ట్ ప్రెస్ అ రెడ్ బటన్ అండ్ దిస్ థింగ్ అండ్ ఐఎమ్ దేర్. అక్కడ ఉన్నప్పుడు నేను అన్నీ చూస్తున్నాడు, ఆడేమో ఏముందిరా ఫ్లాప్ అయింది 2 వారాల్లో వస్తుందిరా ఓటీటీలా అంటాడు ఆడు. ఒరే అది కాదురా, సినిమాకి వెళ్ళి చూడాలి కదా, మరి అది ఏంది ఇది అంటే, అది ఎత్తడగా 2 రోజుల్లో 2 వారాల్లో అంటాడు ఆడు భాషలో. 2 వారాల్లో వస్తుందరా వై ఏముంది బొక్కమా వీక నీకే అంటాడు ఒకడు. సో అది కాదు కదా సినిమా అంటే, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. So you have to experience that thing. Okay. If you think you could have made Bahubali and watch it on OTT? No. Can you make Kalki and watch it on OTT? No. Like if it's there, they will watch it. But you have to get them to the theater. Ultimately, nee goal endi theater experience follow. I need a popcorn, I need my Coca-Cola or my thumbs up, whatever it is, and I need to see that 3R. I need to feel that surround system and watch in that dark thing with that solid 70mm screen. That is cinema for me. Okay. It is an experience. Okay, done. So ఫైనల్గా ఈ క్వశ్చన్తో ఎంజాయ్ చేస్తా అన్న, నాన్నగారు డబ్బులు పెట్టారు చెప్తున్నాను అన్న, నాన్నగారు డబ్బులు పెట్టారు నిజమే. మీరు కూడా ఫస్ట్ నుంచి ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు అవ్వకుండా మరి నాన్నగారు పెడతారు కాదు, మొత్తం ఖర్చే, డబల్ ఖర్చు అయింది అంటే అన్న. నా ఇంటెన్షన్ ఎక్కువగా అతిగా అవసరం ఉన్న చోట మాత్రమే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి, అనవసరం లేకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసుకున్నారని విన్నా నేనైతే. బట్ ఇన్ కేస్ ఒకవేళ ఈ రిజల్ట్ ఏమైనా మళ్ళీ మీ ప్రొడక్షన్ నుంచి సినిమా మీతోనే వస్తాయా, లేకపోతే వేరే వాళ్ళతో కూడా కొత్త కథలు వస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇద్దామని కూడా తీస్తారా? దాని గురించి ఏం చెప్తారు? 1000% చెప్తున్నాను. సినిమా ఆడితే డెఫినెట్గా ప్రొడక్షన్ నుంచి అయితే సినిమాలు ఉంటాయి, కానీ దాంట్లో నేను యాక్టర్ ఉండను, ఓన్లీ ప్రొడక్షన్. ఐ విల్ నెవర్ బి అన్ యాక్టర్ ఫ్రమ్ మై ప్రొడక్షన్ ఇఫ్ ఐఎమ్ యాక్టింగ్. ఓకే, అదైతే నిజం. ఎందుకంటే నాకు తెలుసు
ఆ లోటుపాట్లు తెలుసు. ఇది దీని బాబోయ్ ఇక నా వల్ల కాదు. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ నేను ప్రొడక్షన్ చేసినప్పుడు నా మొహమే కనపడుతుంది కదా రేపొద్దున. అవును. సో అది చాలా తప్పు, అది అసలు సినిమాకే తప్పు, ఇట్స్ డిస్రెస్పెక్ట్ టు ఫిల్మ్. సో మనం ప్రొడక్షన్ చేసినప్పుడు మనం యాక్టింగ్ చేయకూడదు, లేకపోతే చేసిన పద్ధతికి ఉన్న అట్లీస్ట్ ఆ కాల్ షీట్ అయినా కరెక్ట్గా ఉండాలి. కాల్ షీట్ అయినా రాంగ్ ఉన్నప్పుడు నేను ఏం చేయలేను. అప్పుడు నేను 100% కొత్త కథలు ఉన్నప్పుడు ఏంటి 100% ఇది చెప్తా మళ్ళీ. ఇప్పుడు సురేష్ కానీ రాణా వీళ్ళు చిన్న సబ్జెక్టులని మంచి టీం పెట్టుకుని మీరు ఎలా చేస్తారో చేయండి, మేము సపోర్ట్ చేస్తామని అంటారు. అవును. అలా చేస్తే సినిమా చాలా చాలా బాగుంటుంది. అండ్ అలా ఎంతమందికి ఛాన్స్ వస్తుంది, ఎంతమంది డైరెక్టర్లు అవుతారు, ఎంతమంది యాక్టర్లు అవుతారు. అది నేను కూడా కష్టపడి వచ్చినోడే కదా, నేను ఎందుకు చేయను. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ప్రతిదీ కమర్షియల్ చేసేస్తారు, అది చాలా తప్పు. అది మరి అది కొంచెం దాటుకుని వస్తే బాగుంటుంది. సో 100% ఏమన్నా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఏదో వింటున్నాం 1-2 పెద్ద కాదా? నో, ఐ డెంట్ సైన్ ఎనీ అదర్ ఫిల్మ్. ఓకే. నేను ఏదన్నా 15 తర్వాతే, సెప్టెంబర్ 15 తర్వాతే కొంచెం మాట్లాడతాను. కొంచెం సినిమా హిట్ అయ్యి రిలీజ్ అయ్యి సెప్టెంబర్ 7th ఉరుకు పట్టేలా సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇవన్నీ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. నాకు తెలిసి కొంచెం రిఫ్రెష్గా, కొంచెం ఎంటర్టైనర్గా ఉండబోతుంది. అండ్ మీరు ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే తేజస్సం దగ్గర నుంచి ఇంకా ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు ఇంకా వస్తాయి అనేది నా ఒపీనియన్. బట్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో అందరూ వెళ్ళి ఉరుకు పట్టేలా సెప్టెంబర్ 7th సినిమా చూడండి. సో లాస్ట్గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు థ్యాంక్ యూ. సో మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ ముందుకు వస్తున్నప్పటి వరకు ఫిల్మీ లుక్స్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.